మనము మన బైబిల్ హిస్టరీ చూసుకుంటే లైన్గా ఏర్పరచబడిన వాళ్ళని మనం చూసుకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా. యాకోబు తర్వాత తన 4వ కుమారుడైన యూదాని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది కూడా ఈ యూదా గోత్రం నుంచే కదా. యూదా గోత్రం సింహం అని అంటాం కదా మనం. యూదా ఏమో తామర్ని చేర్చుకున్నాడు కదా. అదొక పెద్ద స్టోరీ, కానీ డీప్గా మనం దాంట్లోకి వెళ్ళకుండా జస్ట్ యూదా ఇంకా తామర్ పేరు ఇక్కడ ఎందుకు రాశారో మనం చూసుకుందాం. అయితే ఇంపార్టెంట్గా ఇప్పుడు మనం ఇక్కడ తామారుకి ఇంకా రూత్కి ఉన్న సేమ్ ప్యారలల్ థింగ్స్ ఏమేమో చూసుకుందాం. వాళ్ళకి వచ్చిన సేమ్ సిచ్యువేషన్స్ ఏంటేంటో మనం చూసుకుందాం. రూతు ఒక విధ్వరాలు కదా, జస్ట్ విధ్వరాలు కాదు, కొడుకు లేని విధ్వరాలు కదా. అలాగే తామరు కూడా కొడుకు లేని విధ్వరాలు. రూతు మోయాబిరాలు కదా, ఒక పరదేశీ కదా. అలాగే తామరు కూడా కానానీయురాలు, ఒక పరదేశీయ. వీళ్ళిద్దరికీ కామన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరు నియరెస్ట్ కింగ్స్మెన్ ఉంటాడు కదా, వాళ్ళు వీళ్ళని చేర్చుకోనని చెప్పేశారు. రూత్ ఏమో అర్ధరాత్రి బోయాజు దగ్గరికి వెళ్ళింది కదా. అలాగే తామరు కూడా అర్ధరాత్రి యూదాతో ఉంది. తామరు కుమారుడు పేరేసు వాళ్ళ ఫ్యామిలీని కంటిన్యూ చేసుకుంటూ వస్తే బోయాజు వచ్చాడు. బోయాజు రూతు నుంచి ఇప్పుడు ఓబేద్ వస్తాడు. ఓబేద్ నుంచి దావీదు నుంచి అలాగా చూసుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఇద్దరు స్త్రీలు దేవుడు ద్వారా ఏర్పరచబడిన వారు.